పొగ త్రాగుట, మద్యం సేవించుట ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఆర్ ఇంజూరియస్ టు హెల్త్. సిద్ధుగాడు ఉన్నాడా? ఉన్నాడు సార్, లోపల ఉన్నాడు. పిలవమంటారా? పిలవరా వారిని, పని ఉంది. సరే సార్. అన్నా, నీకోసం పోలీసులు వచ్చారు. నా కోసమా? ఎందుకురా? ఏమో అన్నా, పిలుస్తున్నారు. సార్ పిలిచారంట. నీతో కాస్త పనుంది, రారా. చెప్పండి సార్. పదరా, పనుందన్నానా? సార్ 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 ఏం చేస్తున్నారు సార్? సార్ సార్ వదలండి సార్. సార్ నన్ను రిక్వెస్ట్ చేస్తున్నారు సార్. సార్ ప్లీజ్ సార్. సార్ సార్ నేను చెప్పేది ఒకసారి వినండి సార్. సార్ వదలండి సార్. సార్ 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 నేనేం చేశాను సార్? సార్ 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 వాడు దొరికాడు సార్. జీబెక్కిచ్చాను. తీసారండి నాకు కొడుకు అని. ఏంటి మనం నిల్చొని నిద్రపోతున్నాడు? ఎస్ఐ వచ్చాడని చెప్పి లేపండి అయ్యా. మనోడిది ఈ అరుపులేనా? ఏమైనా రిజల్ట్ చెప్పాడా? నో ఇన్ఫర్మేషన్ సార్. ఉందా? అదే ఉంది సార్. అంతేనా? ఏమయ్యా, కిలో కారం ఒంటి మీద పోశారు. కరెక్ట్ ప్లేస్లో 1/4 స్పూన్ కారం పెడితే రిజల్ట్ వేరుండేది కదా. బా, మిమ్మల్ని చూస్తే జాలేస్తుందయ్యా. మీ కష్టమంతా ఇలా కాలువలో కలిసిపోతుందయ్యా. కష్టమంతా కాలువలో కలిసిపోతుంది. చూడు బాబు, నువ్వెంత రక్తదానం చేసినా పోలీసులు మనసు విరగదు, లాఠీలు మాత్రమే విరుగుతాయి. నువ్వు అరెస్ట్ అయింది కాలేజ్ అమ్మాయిల విషయంలో. పూర్తి ఇన్ఫర్మేషన్ తెలిసాక ఇలా నీతో మాట్లాడి టైం వేస్ట్ చేయను. ఓన్లీ కటింగ్ ఆర్ షూటింగ్. రేయ్, పక్క రూములో నీ అసిస్టెంట్ ఉన్నాడు. వాడి తోక కట్ చేస్తే ఆటోమేటిక్గా అన్నీ బయటకు వస్తాయి. వస్తా. రేయ్, వాడు చచ్చేటట్టు ఉన్నాడు. ఇప్పుడు మొహం మీద నీళ్ళు కొట్టండి. ఓకే సార్. నువ్వు వెళ్ళి నీళ్ళు పట్టరా. చూస్తే మంచంలో ఉన్నావు, నిజం చెప్పరా. నీ దెబ్బలు చూస్తే జాలేస్తుంది. మా వాడు నిన్ను వదలడు. తీసుకుంటావా? అలవాట్లేదా? అసలు ఏం చేసేవాళ్ళరా మీరు? మాకు తెలిసిందల్లా ఒకటే సార్, కాఫీ షాప్ ఓపెన్ చేయడం, క్లీన్ చేసుకోవడం, కాఫీ కలపడం,
అపార్ట్మెంట్లో పార్సల్ ఇవ్వడం. అదే సార్ జరిగింది. తర్వాత ఏమైందిరా? ఒకరోజు నేను కాఫీ షాప్ ఓపెన్ చేసినప్పుడు అక్కడ ఇద్దరు ఎవరో ఉన్నారు సార్. వాళ్ళు ఎవరో మాకు తెలియదు. వాళ్ళని పంపించేశాను. హలో, లేవండి. ఏంటిది ఇక్కడ? హలో, ఎవరు మీరు అసలు? ఇక్కడ ఎందుకు ఉన్నారు మీరు? హలో, ఇది కాఫీ షాప్ అనుకున్నారా, ఇంకేమైనా అనుకున్నారా? ఇంతకీ అసలు మీరు లోపలికి ఎలా వచ్చారు? వెళ్ళండి. పదండి పదండి, వెళ్ళండి. ఆ తర్వాత ఏం జరిగిందో మాకు తెలియదు సార్. అయితే ఎందుకు అరెస్ట్ చేశారు? తర్వాత ఆ రోజు, ఆ తర్వాత 2 రోజులు కూడా అలానే జరిగింది సార్. 2 జంటలను చూశాను. ఆ తర్వాత షాప్ క్లోజ్ చేశాను సార్. ఓకే. ఎవరికో డౌట్ వచ్చినట్టుంది. మా మీద కంప్లైంట్ ఇచ్చారు. అందుకే ఇదంతా సార్. రేయ్, చెప్పరా సార్ ఏం జరిగిందో చెప్పరా. నాకేం తెలియదు సార్, మొత్తం వాడే చేశాడు సార్. రేయ్, రేయ్. రేయ్, వీడికి ఇంకా మంచినీళ్ళు ఇచ్చి మర్యాదలు చేస్తావేంటయ్యా? మంచోళ్ళ ఉన్నాడు ఆ? సార్. మంచోడా సార్? వీడు చేసే బిజినెస్లు ఏంటో తెలుసా సార్ మీకు? షాపుకి వచ్చే జంటల్లో ఓ జంటను సెలెక్ట్ చేసుకోవడం, స్పెషల్ కాఫీ ఇస్తానని చెప్పి మత్తుమందు కలపడం, సడన్గా షాప్ షట్టర్ క్లోజ్ చేయడం, కస్టమర్ కాల్ చేయడం, అమ్మాయిల్ని పార్సల్ చేయడం, అపార్ట్మెంట్కి సప్లై చేయడం. వీడు మామూలుడు కాదు సార్.
రంజిత్ వాటర్ తీసుకొని రా. హలో లేవండి, ఏంటిది ఇక్కడ? ఎవరు మీరు అసలు ఇక్కడ? మీకు వేరే ప్లేస్ ఎక్కడ దొరకలేదా? ముందు ఇక్కడ నుంచి మీరు నడవండి, త్వరగా వెళ్ళండి. రేయ్ చెప్పు. ఈ ఎక్స్ట్రా లాపరా. నాలాంటి మోసగాలు చేసే ప్రతి వెధవ పని వెనక ఒకడుంటాడు. వాడి పేరే మనీ. వాడి కోసం ఎవడు ఎంతైనా చేస్తాడు, చేయిస్తుంది కూడా. ప్రాణం పోసే డాక్టర్ చేతే ప్రాణం తీస్తుంది. న్యాయం చెప్పే లాయర్ దగ్గర అబద్ధం చెప్పిస్తుంది. బిజినెస్ మ్యాన్ ద్వారా స్కీములు, పొలిటికల్ మ్యాన్ ద్వారా స్కాములు. కామన్గా చెప్పాలంటే ఒక కామన్ మ్యాన్ దగ్గర విలువైన ఓటుని బ్లాక్లో బేరం పెట్టి మరీ అమ్మేలా చేస్తుంది. అమ్మాయిలైనా అమాయకులైనా అలర్ట్గా ఉండాలి, లేకపోతే మీకే కష్టం, నష్టం. బీ అలర్ట్, బీ అలర్ట్.